మా పరిశుద్ధ ప్రేమకరంగా పాదాలకు వేలాది కోట్లాది శుద్ధి స్తోత్రమైన పురోగతి దీవించి ఆస్వాదించిన కృప పాటల వాయిద్యాల సాక్ష్యాల సమస్య విషయాలు మీరే తోడు సహాయం ఇచ్చిన కృప ఉదయకాల కృప తండ్రి ఆరాధన కృప మీరే తోడు సహాయం ఇచ్చిన కృప వేసినాము అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి ఆమె. बोले यीशु महाराज की, दावीद कुमार की, प्रभुल की, यीशु महाराज की, यीशु महाराज की, दावीद कुमार की. जय जय येसु, जय येसु, जय जय क्रिस्तु, जय क्रिस्तु, जय जय येसु, जय येसु, जय जय क्रिस्तु, जय क्रिस्तु, जय जय राजा, जय राजा, जय जय राजा, जय राजा, जय जय स्तोत्रम, जय स्तोत्रम, जय जय येसु, जय येसु, जय जय क्रिस्तु, जय क्रिस्तु, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలము వక్కు జయ యేసు, పరమ బలమునకు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, క్షమించు నన్ను జయ యేసు, క్షమించు నన్ను జయ యేసు, అమర ముక్తివి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సాతాను గెలచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, సాతాను గెలచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, పాతవి గతించే జయ యేసు, పాతవి గతించే జయ యేసు, దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు,
జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు బండను గెలచిన జయ యేసు బండయు ఓడెను జయ యేసు బండను గెలచిన జయ యేసు చెప్పాలి బండయు ఓడెను జయ యేసు బండను దీయుము జయ యేసు బండను దీయుము జయ యేసు అండగా చేర్చుము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు కోత్రను గెలచిన జయ యేసు మోద్రయు ఓడెను జయ యేసు మోద్రను గెలచిన జయ యేసు మోద్రను ఓడెను జయ యేసు మోద్రను తీర్చుము జయ యేసు మోద్రను తీర్చుము జయ యేసు ముద్రించుము నన్ను జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు glory glory hallelujah thank you Jesus thank you Jesus కావలి గెలచిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు కావలి గెలచిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు సేవల బలము జయ యేసు సేవల బలము జయ యేసు జీవము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయాలు గెలచిన జయ యేసు జయాలు వాడెను జయ యేసు జయాలు గెలచిన జయ యేసు జయాలు వాడెను జయ యేసు కయ్యము కలిగిన జయ యేసు కయ్యము కలిగిన జయ యేసు అయ్యా నీవే జయ యేసు జయ జయ యేసు జయ అందరూ చెప్పాలి జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు హల్లెలూయా బోలో యేసు మహారాజుకి దావీదు కుమారుడికి సమాధి గెలిచిన యేసు రాజుకి సమాధి గెలిచిన యేసు రాజుకి యేసు మహారాజుకి దావీదు కుమారుడికి
జయ జయంబులు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముళ్ళు విరచెను. మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతించుడి. జయ జయములు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముళ్ళు విరచెను. మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతించుడి. లోక పాపము మోసెను, పాపికి విడుదల నీచెను. లోక పాపము మోసెను, పాపికి విడుదల ఇచ్చెను. త్వరపడుమా పరుగిడుమా, ఆ ప్రభు సన్నిధి చేరుమా. త్వరపడుమా పరుగిడుమా, ఆ ప్రభు సన్నిధి చేరుమా. జయ జయములు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముళ్ళు విరచెను. మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతించుడి. గరి గరి గరి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసు రక్తం. గరి గరి గరి. నీవే మాకు మార్గము, నీవే నిత్య జీవము. గరి నీవే మాకు మార్గము, నీవే నిత్య జీవము. స్తుతించుమా కీర్తించుమా, ఘనమైన ప్రభు నామము. స్తుతించుమా కీర్తించుమా, ఘనమైన ప్రభు నామము. జయ జయములు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముళ్ళు విరచెను. మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతించుడి. గరి 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 గరి. తండ్రి కుమార సుతాత్ముడా, ఆత్మను కుమారించెను. తండ్రి కుమార సుతాత్ముడా, ఆత్మను కుమారించెను. నడిపించుమా నీ సేవలు, అక్షయ కిరీటమందుమా. నడిపించుమా నీ సేవలు, అక్షయ కిరీటనందుమా. జయ జయములు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముళ్ళు విరచెను. మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతి. చెప్పాలి. మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతించుడి. యేసు మహారాజుకి, రాత్రి సమాధిని గెలిచే దేవుడికి, రాత్రి సమాధిని గెలిచే దేవుడికి, యేసు మహారాజుకి, మరణాన్ని గెలిచే దేవుడికి.
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు. జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు. జై జై జై. దేవాలయము 3 దినములలో, దేవాలయము 3 దినములలో పడదోసి నిలబెట్టే ప్రభు యేసుడు. ఆ బండనెవరు తొలించకుండాను తెరవబడి ఉండు. జై 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 చెప్పాలి. ఆ బండనెవరు తొలింపకుండా తెరవబడి ఉండు. జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు. జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు. జై జై జై. వేకువ జామున చీకటి ఉండగా, వేకువ జామున చీకటి ఉండగా లేచెరా కాంతలా చోటకి. గుమ్మ గుమ్మలాడు సుగంధగొని రక ముందే లేచి ఉండను. జై జై జై. గుమ్మ గుమ్మలాడు సుగంధగొని రక ముందే లేచి ఉండను. జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు. జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు. జై జై జై. మింటనున్న నా తండ్రి కడకు నేనెప్పుడు నుండడాకోడు. ఆ మింటనున్న నా తండ్రి కడకు నేనెప్పుడే గేదనంటాడు. తొలిసారి మరియకు కనిపించి పలికెను, తొలిసారి మరియకు కనిపించి పలికెను ఉల్లాసమాయెను. జై జై జై. ఉల్లాసమాయెను. జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు. జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు. జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు. జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు ఈనాడు లేచాడు. జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు ఈనాడు లేచాడు. జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు ఈనాడు లేచాడు. జై జై జై. బోలో యేసు మహారాజుకి, దావీదు కుమారునికి, ప్రభులకి, మరణాన్ని జయించిన దేవుడికి, మరణాన్ని జయించిన దేవుడికి, రాతి సమాధిని గెలిచిన దేవుడికి, రాతి సమాధిని గెలిచిన దేవుడికి, యేసు మహారాజుకి. చిన్న ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రము 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 స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా, అద్భుతకర ఆశ్చర్యకరుడా, మరి ఈ రోజు ప్రభా మా కొరకు ప్రభా తండ్రి నశించిపోతున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రభా తండ్రి అయా మీ రక్తాన్ని కార్చి 3 దినముల తర్వాత మరణించి తిరిగి లేచిన దేవుడువయ్యా, సజీవుడువైన దేవుడువయ్యా. ఈ పునరుద్ధారాధన దీవించి ఆస్వాదించిన ఆశ్రయ బిడ్డలు దీవించి ఆస్వాదించినయా. శక్తిని బలం దయచే, శుభవచనాలు దయచే, జయము దయచే. దృష్టి నుంచి, అపవాద క్రియల నుంచి, సాతాను బంధకాల నుంచి నీ విజయము దయచేనువా అయా. ప్రభా తండ్రి పరిశుద్ధుడా, శుభవచనాలను పరిగవు తండ్రి అయా. దీవించవు తండ్రి, ఆశీర్వదించవు తండ్రి అయా. మరణము గెలిచిన దేవుడువయ్యా. స్తోత్రం 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 చెల్లిద్దామండి. రాత్రి సమాధిని గెలిచిన దేవుడికి స్తోత్రం 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 స్తోత్రం.
ప్రభులకు ప్రభువా, రాజులకు రాజా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా. స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ. కావలి వారిని గెలిచిన దేవుడువయా, స్తోత్రమయ స్తోత్రమయ. వంట రాతిని గెలిచిన దేవుడువయా, స్తోత్రమయ స్తోత్రమయ. మరణము నిన్ను బంధించలేదయ్యా, మా కొరకు లేచిన దేవుడువయా, స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రమయ. దేవాలయం 3 దినముల పడగొట్టి తిరిగి లేపిన దేవుడువయా, స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, నీ పునరుద్ధార యొక్క ఆశీర్వాదాలు దయచేనువా. అయ్యా ప్రభా, సేవ దీవించి ఆస్వాదించనువా. అయ్యా, హాజరీ బిడ్డలు దీవించి ఆస్వాదించా, పరిపాట్లు దీవించి ఆస్వాదించా. అయ్యా, ఆత్మీయ జీవితం దీవించి ఆస్వాదించినయా. అలాగే ప్రభా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, కేంద్ర స్థాయి నాయకులు కూడా దీవించి ఆస్వాదించినయా. మా బంధుమిత్రుల్ని, ఇరుగు పొరుగువారిని అందరిని కూడా దీవించి ఆస్వాదించా. నీ శక్తి తెచ్చిరువా, పునరుద్ధాన యొక్క శక్తి తెచ్చిరువా, బలం తెచ్చిరువా, కాదు తెచ్చిరువా, నీ రక్షణ తెచ్చిరువా. యేసు రక్త కుమారి సాయం తెచ్చిరువా. గొప్ప దేవుడువా, అద్భుతకడా, ఆశ్చర్యకడా. స్తోత్రం 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 స్తోత్రం. పరమ పరిశుద్ధ, నీకే వేలాది కోట్లాది స్తుతి. స్తోత్రమయ 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 స్తోత్రమయ. రక్షణ దయచే, బతికిని కొట్టేడువా, పచ్చని కాల్చెరువా. యేసు మహారాజా, దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, రాతి సమాధిని గెలిచిన దేవుడయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మరణం అనే ముళ్ళను విరగ కొట్టిన దేవుడువయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విధి రాసిన శాపాన్ని కూడా జయించిన దేవుడువయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి, సర్వ కృపానిధి, స్తోత్రం 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 స్తోత్రం. పాటల తొడుగున దేవా స్తోత్రమయ, వాయిద్యాల తొడుగున దేవా స్తోత్రమయ. అలాగే వాక్య పరిచయాలు వెలుచుండగా ప్రభా తండ్రి, అయ్యా మీరు ప్రభా మీ ఆత్మ చేత, శక్తి చేత, బలం చేత నడిపించిన యేసుక్రీస్తు నామమున వేడుకున్నా పరమ తండ్రి, ఆమేన్. అలాగే కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుకుందామండి. అందరూ లేచి నిలబడదాం. యెహోవా దయను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభులు ప్రభులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహత్కార్యం చేయవాడు. తన జ్ఞానం చేత ఆకాశం కలగజేసిన ఆయన భూమిని నిలబెపరిచిన వాడు. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు. పనులైన సూర్యుడు చేసిన, రాత్రి కానీ చంద్ర నక్షత్రం చేసిన, ఐగుప్తు తొలిచుండి నాగం చేసిన, వారి మధ్య నుండి రప్పించిన, చేచాచి తన భూమించిన వారు రప్పించిన, ఎర్ర సముద్రాన్ని పాయగా చీల్చిన, ఆయన ఇజ్రాయేలు నడుము అడుగు చేసిన, ఫరోతో సైన్యం ఎర్ర సముద్రం ముంచి వేసిన, అరణ్య మార్గం దొడుకుని వచ్చిన, గొప్ప రాజుని అంతం చేసిన, ప్రసిద్ధులైన రాజుని అంతం చేసిన, అమ్మనే రాజసీయని అంతం చేసిన, పాషాడు రాజేయని అంతం చేసిన, ఆయన వారి దేశం స్వస్థం అప్పగించిన, సేవకుని నిజ స్వస్థం అప్పగించిన, మన దేశం జ్ఞాపకం చేసుకున్నా, మన శత్రుల చేతుల నుంచి వాడు విడిపించిన, సమస్త జీవులకి ఆరంభించుచున్నాడు. ఆకాశం ముందు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నామే. కూర్చుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. బైబిల్లో ఉన్నవారు
28వ అధ్యాయము 8వ వచనము. వారి భయముతో మహదానందముతోను ఆనందముతోను సమాధి యొద్దకు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులుగా వర్తమానం తెలుపుగా పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. ఆమేన్. శుభమని చెప్పిన వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరుల గలిలయకు వెళ్ళవలెను, వారు అక్కడ ఉన్న నన్ను చూతురని వారికి తెలుపుడను. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి యేసు ప్రభు వారు మరణమై తిరిగి లేచిన తర్వాత మొదటగా ఏమన్నాడు? మీకు శుభము కలుగును గాక అన్నాడు. ఆమేన్. మరి మనం అన్నామా? శుభము కలుగును గాక మీ అందరికీ. ఆమేన్. చెడు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కరుణా తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రమయ్యా. అయ్యా ప్రభా తండ్రి, నీ శక్తివంతమైన వాగ్దాన్ని మేము ధ్యానం చేస్తుండగా ఈ పునరుద్ధారాధన ఆస్వాదించిన ప్రభా, నీ శుభవచనాలు దయచేరు ప్రభా, నీ దీవెన దయచేరు ప్రభా. అయ్యా ప్రభా, వెనకల శక్తిని బలమును దయచేరు ప్రభా, గ్రహించగల హృదయం దయచేరు ప్రభా, ఆ వెనకల చెవులు దయచేరు ప్రభా. అయ్యా ప్రభా తండ్రి, అయ్యా వాక్యమైన మన చేతుల వరకు పోషించావు దేవా, స్తోత్రములయ్యా. అలాగే ప్రభా తండ్రి, వాక్య పరిచయంలో వెలుచుండగా పునరుద్ధార ఆరాధనలో దీవించి ఆస్వాదించిన ప్రభా తండ్రి. అలాగే ప్రభా, ఈ వాక్య పరిచయాలు అంతట్లో మీరే తోడండి, ముందు నడిపించిన ప్రభా. నజరేసు కృష్ణ వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి దేవుడు మొదటగా పలికిన మాట ఏంటండి? శుభము కలుగును గాక. ఏంటండి? శుభము కలుగును గాక. దేవుడు దీవించి ఆస్వాదించాడు అనమాట వారిని. చూసారా? అయితే ఇంకో మాటగా మనం చూసినట్టయితే భయపడకుడి, వారి భయముతో మహదానంతో సమాధి యొద్దకు వెళ్ళారంట. అయితే వారిని ఎదుర్కొని శుభమని చెప్పి ఆయన పాదాల మీద పడి మొక్కగా, యేసు భయపడుకురి, మీరు వెళ్ళి నా సహోదరుల గలిలయకి వెళ్ళవలెను అన్నాడు. దేవుడు తిరిగి లెగడం వలన, పునరుద్ధారణ అవటం వలన ఏమైంది? ఇక్కడ ఏమైందండి? భయపడ్డారు. వారి పాదాలు మొక్కారంట యేసు ప్రభు వారికి. మొక్కినప్పుడు భయపడుతున్నారని, భయపడవద్దని అభయం ఇచ్చాడు దేవుడు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి యేసు ప్రభు వారు పునరుద్ధానం అంటే, అంటే మరలా తిరిగి లేచుట. పునరుద్ధానం అంటే తిరిగి లేచుట. ఎందుకు తిరిగి లేచాడు? మరి గుడ్ ఫ్రైడే నాడు మరి యేసు ప్రభు వారు అనేక శ్రమలు, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, గుద్దపడ్డాడు. ఏమండి? శరీరము కూడా కొరడా దెబ్బలకి చేర్చబడ్డది, రక్తమంతా కార్చబడ్డది. అలాగే మనం చెప్పుకున్నాం, యేసు ప్రభు వారికి అనేక మార్లు తీర్పు తీర్చారు. ఒకరి దగ్గర కాకుండా ఒకరి దగ్గర, ఒకరి దగ్గర కాకుండా ఒకరి దగ్గరికి, అలా రకరకాలుగా వెళ్ళారు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు, శాస్త్రి పరిచయం దగ్గరికి, పిలాతు దగ్గరికి వెళ్ళారు, అవునండి, హెరోదు దగ్గరికి వెళ్ళారు. మరి ఇలాగెళ్ళి అనేక మార్లు విచారణ చేయగా ఆయన యొద్ద ఏ పాపము లేదు అని అన్నారు. అవునా? వాళ్ళు విచారణ చేశారు, చెప్పారు. ఆయన నిర్దోషిలాగా ఉన్నాడు, వదిలేద్దామన్నారు. కానీ వాళ్ళందరూ కూడా బరబ్బాని వదిలేసేయండి, యేసయ్యని సిలువ వేయండి అన్నారు. సరే, మరి ప్రజలందరూ గట్టిగా అనవడం వలన మరి మీ ఇష్టమే జరిగించని అన్నారు రాజులు. అవునా? ఆ సిలువును మోపించి ఆ మేకులు కొట్టి పక్కల బలిపోటు పొడిచి అంత క్రూరంగా మరి యేసు ప్రభువారిని మరణం అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆయన సమాధిలో పెట్టారు. సమాధి పెట్టిన తర్వాత సమాధికి కూడా సీలేసారు సంఖ్యలతో. ఆ సమాధి యొక్క ముద్ర కూడా వేశారు అక్కడ. మరి అలాగే ఈ సైనికులు కూడా అక్కడ పెట్టారు. ఎందుకంటే మొదట వంచిన కంటే కడమ వంచిన ఇంకా ఎక్కువైంది. ఈ శిష్యులే ఆ యేసు ప్రభు వారు తిరిగి లేకపోయినా సరే లేచాడని చెప్పేసి
ప్రచారం చేస్తారేమో, అందరు నమ్మేస్తారేమో అని చెప్పి చాలా పకడ్బందీగా చేశారు. కానీ ఏదైనా చేయగలిగిందా యేసు ప్రభు వారిని? ఆ బండరాతిని బొరలించడానికే చాలా మంది అవసరం, అవునండి. అలాంటి బండరాత్రి మళ్ళీ దాని సంఖ్యలు తీయడం కూడా కష్టమే. దాన్ని సీలేసేసారు ముద్ర. దాన్ని కూడా నిజమైన దేవుడు కనుక 3వ దినమున అంటే ఈ రోజున 3 గంటల సమయంలో ఆయన తిరిగి లేచాడు. ఆమేన్. థ్యాంక్ యూ. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం ప్రారంభంలో మనం చూడొచ్చు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేని మరియా వేరొక మరియా సమాధి చూడవచ్చిరి. ఎప్పుడనండి? ఆదివారం. ఇవాళ ఏ వారం? ఆదివారం తెల్లారుచుండగా. ఇప్పుడు తెల్లారుచుందా లేదా? మగ్దలేని మరియా మరియొక మరియా సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండు. ఆమేన్. థ్యాంక్ యూ. ఆయన పిలిచాడా? ఆయన రమ్మన్నాడా? లేదు. దేవదూత తన పని చేసుకుంటూ వెళ్ళిపోయింది, అవునా? దాని మీద కూర్చుండినప్పుడు మహాభూకంపం కలిగిను. ఆ దూత స్వరూపము మెరుపు వలెనును. అతని వస్త్రం మహిమంత తెల్లగా ఉండును. అతనికి భయపట్టు వల్ల కావలి వారు వనికి చచ్చిన వారై ఉన్నారు. చూసారా? ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీసస్. చూసారా? ముద్ర వేశారు, సీలేశారు, సంఖ్యలు వేశారు, పెద్ద రాతి బండను కూడా పెట్టారు. మరణాన్ని జయించిన దేవుడికి రాళ్ళు, సంఖ్యలు, ఆ సీళ్ళు, ముద్రలు ఈ కావలి వారు ఒక విషయమా? కాదండి. అందుకనే జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ఆ జయాన్ని మనందరిలో కూడా మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. మీకు శుభము కలుగును గాక. మీకు విజయము కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అప్పుడు అమ్మో ప్రభువారు ఏమయ్యారో, ప్రభువారు లేచి వచ్చేస్తుంటే వీళ్ళందరూ వచ్చారు. మగ్దలేని మరియ, మరియొక మరియ, ఇతర స్త్రీలు వచ్చారు. దేనికండి? యూదుల ఆచారం ప్రకారము మరి 3వ దినమున సుగంధ ద్రవ్యాలు రాస్తారు ఎవరైతే మరణించారో వారు. ఎందుకంటే తిరిగి లెగిస్తారని దేవుడు ముందే చెప్పాడు కదా. మరణించిన తర్వాత మరి ఎవరు లెగిస్తారని వాళ్ళందరూ ఒక ఆచారం పెట్టుకున్నారు. అయితే యేసయ్యకి కూడా సుగంధ ద్రవ్యాల బోధ దేహానికి అని చెప్పి వచ్చారు. వచ్చినప్పుడు రాయి బొర్లించబడింది, సమాధి ఖాళీగా ఉంది. ఇక్కడ రాయి బొర్లించబడింది, సమాధి ఖాళీగా ఉంది. లేచినాడురా, సమాధిని గెలిచినాడురా యేసు, లేచినాడురా, సమాధిని గెలిచినాడురా. ఏం చేశాడు యేసయ్య? ఖాళీగా ఉంది సమాధి. వీళ్ళందరూ భయపడిపోయారు. ఏంటంటే యేసు ప్రభువారి దేహాన్ని ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో, ఈ సైనికులే, వీళ్ళు మంచివారు కాదు, తీసుకెళ్ళిపోయారేమో అని భయపడిపోతున్నారు వీళ్ళందరూ. ఏమైపోయారు ప్రభు, ఏమైపోయాడని ఆందోళన చెందుతున్నారు. అయితే యేసు ప్రభువారు దూత భయపడుకుడి, యేసు ప్రభువారు అటు వెళ్తున్నాను అనగానే మరి ప్రభు వచ్చాడు. వచ్చినప్పుడు మీకు శుభము కలుగును గాక అన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. మరి అలాగే సాగిలపడి పాదాలకు నమస్కారం చేసినప్పుడు భయపడొద్దు అన్నాడు. రెండో విషయంగా దేవుడు మా శుభవచనాన్ని పలికిన తర్వాత అభయం ఇచ్చాడు, భయపడొద్దని. ఈ పునరుద్ధానం యేసు ప్రభువారు మృతుల్లో నుంచి మరణాన్ని గెలిచి మరి చరిత్రలోనే ఎక్కడా లేదు. ఎవ్వరు మరణాన్ని గెలిచిన విధానం లేదు. రాజ్యాలు గెలిచారు. ఏమండి?
బంగారాన్ని, ఐశ్వర్యాన్ని, జనాల్ని, అందరినీ, అన్నిటినీ గెలిచారు, ప్రపంచాన్ని గెలిచారు. మరి అలెగ్జాండర్ గారు కూడా ప్రపంచాన్ని గెలిచారు, కానీ ఏమీ సాధించలేక ఒక్క దోమ పుట్టింది. ఏంటిదంటే దోమ. అదేంటిది? డెంగ్యూ, మలేరియా. ప్రపంచాన్ని జయించిన వీరుడు ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడు. ఆ సమాధిలో చేతుల పైకి ఇలా పెట్టొచ్చమన్నాడు. ఏంటంటే పుట్టుతూ ఏమీ పట్టుకు రాలా, చనిపోతూ ఏమీ పట్టుకెళ్ళా, ప్రపంచాన్ని జయించాలని మొత్తం యుద్ధాలు చేసి అందరిని రక్తయుద్ధం చేసాడు. మొత్తం అంతా గెలిచాడు, సుఖం లేదు. ఒక్క దోమ కొడితే చచ్చిపోయాడు. అవునా? కానీ మన యేసయ్య దోమ సేమ కొడితే చచ్చిపోలా, ఏదైనా రోగం పడితే చచ్చిపోలా, సిలువేసి చంపేశారు. దేనికండి? శాపాన్ని తీసివేయడానికి, మన కొరకు పాపాన్ని తీసివేయడానికి. ఈ మేకలు, ఎడ్ల యొక్క రక్తము అనేక మార్లు సంవత్సరాన్ని తీసుకొస్తున్నారు, బలిస్తున్నారు, వాళ్ళ మీద చిమ్ముతున్నారు, పరిశుద్ధపరుస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, ఇస్తున్నారు, వెళ్తున్నారు. ఇదే క్రమముగా చేస్తున్నారు కానీ వారికి హృదయానికి గోచరం కావట్లేదు. అదే పనిలో ఉంటున్నారు, మరలా చేస్తున్నారు. అయితే ప్రభువారు ఇలా కాదు, ఒకసారి ఇవ్వాలి, ఒక యాజకుడిగా ఉండాలి. మెల్కీసెదెకు యాజకుడు. అవునా? అలాగే ఇంకేం కావాలి? పాపాలన్నిటికి కూడా అపరిశుద్ధమైనవి ఇక్కడ అప్పిస్తున్నాం. దేవుడి సృష్టి కదా అంతా. మరి కోళ్ళు, మేకలు, ఎడ్లు ఇవన్నీ కూడా అవి అర్పిస్తున్నాం. ఫలితం ఉండట్లా, లాభం ఉండట్లా. అలా కాకుండా ఒక మనిషి బలి అవ్వాలి, ఒక నరమానుడు అవ్వాలి. ఆ బలి అవుతేనే దానికి ప్రతీకగా ఆ పరిశుద్ధ రక్తం చిందించబడితే ఎంతో చెల్లుబాటు అయిపోయి. ఇక చరిత్రలో ఎక్కడ ఇచ్చే పని లేదు, ఇక బలి అనేది, అర్పణ అనేది. అవునా? ఈరోజు మనం ఏం రక్తాన్ని చిందిస్తున్నావా? లేదు. చక్క ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, కరువు అయినా ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంటే సులాగా తీసేయట్లేదా? జయాన్ని ఇస్తున్నాడా? విజయాన్ని ఇస్తున్నాడా? భయపడకద్దు అంటున్నాడా? ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆయన గెలిచాడు, ఆయనతో పాటు కూడా మనకి గెలుపునిస్తున్నాడు. ఆయన జయించాడు, మనకు కూడా జయాన్ని ఇస్తున్నాడు. అవునా? ఆయన యొక్క నామము ద్వారా మనకి జయము కలుగుతుంది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. శుభము కలుగును గాక. మరి యేసు ప్రభువారు అందుకే ఒక్క బలిగానే, ఒక్క రక్తము చిందించగానే, పరిశుద్ధుడి యొక్క రక్తము చిందించబడితే మొత్తం పవిత్రపరచబడుతుందని యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు. ఈరోజు మరి పునరుద్ధానములో ఏం కలిగింది? అభయము కలిగింది, శుభము కలిగింది, అభయము కలిగింది. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూద్దామండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆమేన్. చూసారా? దేనికి? యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి ఆయన పరలోకంలో, పాతాళలోకంలో, భూమి మీద కానీ సర్వాధికారాన్ని పొందాడు. ఆమేన్. థ్యాంక్ యూ. విజయాన్ని పొందాడు, అన్నిటి మీద అధికారాన్ని పొందాడు. ఆమేన్. థ్యాంక్ యూ. బలేసు మహారాజుకి విజయం పొందాడు. ఆయనకి అధికారమైన ఒక విజయాన్ని పొందాడు, మనకు కూడా విజయాన్ని ఇవ్వడానికి. అవునా? ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అలాగే 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం చదువుతామండి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుడి మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఆమేన్. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఆమేన్.
నీళ్ల ద్వారా రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయనే అనగా యేసుక్రీస్తు. ఆయన నీళ్లతో మాత్రమే కాకుండా నీళ్లతోను రక్తముతోను వచ్చును. ఆత్మ సత్యమును గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మ ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. నీళ్లతోని రక్తముతోని ఆత్మతోని ఒకడు కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యాన్ని నీతిమంతుడిగా స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ప్రభువారు ఏం చెప్పాడు? నీళ్ల ద్వారా జన్మించాలి, ఆత్మ ద్వారా జన్మించాలి, అవునా, రక్తము ద్వారా జన్మించాలి. ఈ మూడు యొక్క గుణాలు కలిగింది మన యేసు ప్రభువారే. అయితే అక్కడ అన్నాడు ధనవంతుడు, తల్లి గర్భంలో మళ్ళీ వెళ్ళి ఎలా పుడతానన్నాడు. అవునా? దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన సాధ్యము చేసి చూపించాడు. తన బాప్తిసం పొందాడు, ఆత్మ పావనం ఆయన మీదకి వచ్చింది, పరిశుద్ధాత్మ దగ్గర వచ్చి నా ప్రియ కుమారుడు అన్నాడు. అవునా? అలాగే మరి పక్కన బలిపోటు పొడిచినప్పుడు ఆ నీరు అనేది బయటకు వచ్చింది, రక్తం కూడా. అవునా? మేము థ్యాంక్ యూ జీసస్. ఇది సాక్ష్యం. మరి శిష్యులు సాక్ష్యంగా ఉన్నారు, అపోస్తులు అక్కడ చూసిన జనాలందరూ కూడా సాక్ష్యాలుగా ఉన్నారనమాట. ఆమె అలాగే యేసు ప్రభువారు పునరుద్ధరణ అవ్వాల్సిన అవసరం ఏంటి మనం చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనబడిన వీళ్ళు అనేకులు ఇప్పటికీ నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు. తర్వాత ఆయన యాకోబును, అటు తర్వాత అపోస్తులు అందరికీ కనబడిన, అందరికీ కనబడట కాలమందు పుట్టి ఉన్నవాడు వాడుకును కనబడిన. ఏలనగా నేను అపోస్తులందరూ తక్కువ వాడును, నేను సంఘమునకు హింసించుచున్న అపోస్తులకు కనబడుటకు యోగ్యుడిని కాను. ఆమె యేసు ప్రభువారు కనబడ్డాడంట. పౌలు గారు చెబుతున్నారు, ఆయన శిష్యుల గురించి కూడా చెబుతున్నారు. అక్కడ నిలిచి ఉన్నాడంట యాకోబు కూడా. చూసారా? యేసు ప్రభువారు తిరిగి లేచాడు అనే యొక్క రుజువు ఇక్కడ ఉంది. ఎంతమంది అంట? 500కు పైనే, సుమారు ఏమండి 500 మంది పైనే దేవుడు కనిపించాడు. రుజువు ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచాడనడానికి రుజువు అది. అలాగే ఆయన తిరిగి లేచాడంటానికి కూడా ఒక కారణం ఏంటి? శిష్యులకు కనిపించాడు 12 మందికి. అవునా? మరి అలాగే ఆ తర్వాత ఏం చేశాడంటే యేసు ప్రభువారు వాళ్ళందరికీ బోధించాడు. ఈ సువార్తని సర్వలోకముకు వెళ్ళి మీరు ఏం చేయమన్నాడు? దేవుడు ప్రకటించమన్నాడు. అవునా? సర్వలోకముకి వెళ్ళి సువార్తని ప్రకటించమన్నాడు యేసు ప్రభువారు. మీరు భూదికంతంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం అన్నాడు. నాకు మీరే సాక్షులు అన్నాడు దేవుడు. ఆమేన్. థ్యాంక్ యూ. సాక్షులు ఎవరంట? శిష్యులే. అవునా? ఆయన తిరిగి లేచాడు. అలాగే ఆయన తిరిగి లేచిన తర్వాత ఈ 40 దినాల తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు? నా కొరకు కనిపెట్టుకొని పెంతెకొస్తు దినం వరకు. అంటే వీళ్ళందరూ ఏం చేశారు? శిష్యులందరూ మేడగదిలోకి వెళ్ళారా లేదా? వాళ్ళు ఉపవాసం చేసి ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్మ యొక్క దిగి వచ్చేసి వాళ్ళ మీద ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టారు. అక్కడ ఇంచుమించు 3000 మంది బాప్తిసం పొందారు. అవునా? ఇంకేం కావాలండి సాక్ష్యం? ప్రభువారు తిరిగి జన్మించాడు, మళ్ళీ తిరిగి లేచాడు అంటానికి శిష్యులే సాక్షులు. అప్పటి వరకు యేసు ప్రభువారు మీకు తెలుసా అంటే చెప్పడానికి కూడా భయపడిపోయారు, పేరు ఎత్తడానికి కూడా. అంత ఘోరంగా హింసించి చంపారు ఆయన. చాలా మంది గుండెలు కొట్టుకున్నారు, రోధించారు, బాధపడ్డారు. అవునా? కానీ లాస్ట్కి ఏమైంది? ఆయన పేరు ఎత్తడానికి కూడా భయపడి. కానీ
ఎప్పుడైతే పెంతెకొస్తు దినమున ఆయన యొక్క ఆత్మ దిగి రావడం వల్ల వీళ్ళందరూ చూసి అలా ప్రవచనాలు చెబుతుంటే, ఈ సువార్తను ప్రకటిస్తుంటే, అమ్మో ఇంకేముందని చెప్పి అందరూ మారుమనసు పొందేశారు. అమ్మాయి థ్యాంక్ యూ. అది కూడా రుజువే, అవునా? అలాగే మన నిజంగా స్టెఫన్ని రాళ్ళేసి కొడుతున్నారు. కొట్టినప్పుడు మరి ఆయన ఏ పాపం చేయలే, దేవుడు సువార్తను ప్రకటిస్తున్నారు. యేసుని ప్రకటించొద్దు అన్నాడు, ప్రకటిస్తానన్నాడు. ఎత్తు వయసులో ఉన్న కుర్రవాడిని రాళ్ళుచ్చు కొట్టి చంపేశారు. అయితే సమయంలో అతను అన్నాడు, అదిగో ప్రభు పరమందుడు ఆకాశంలో కనబడుతున్నాడు, పరలోకములో తండ్రి యొక్క కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు అనగానే వీళ్ళందరూ కూడా దూషిస్తున్నారని చెప్పి నోరు మూయడానికి రాళ్ళు వేసి కొట్టి చంపేశారు. అవునా? అదొక సాక్ష్యం. మరి ఇంకోటి ఏ సాక్ష్యం అంటే, యేసుప్రభు పునరుత్థానుడు అయినానికి అపోస్తలుడైన పౌలు గారు, ఎవరండి? పౌలు గారు మరి భక్తులందరినీ హింసిస్తున్నప్పుడు దమస్కు వెళ్తున్నప్పుడు ఒక ఆజ్ఞ పత్రాన్ని తీసుకొని వెళ్తున్నాడు అధికారంగా. వెళ్ళినప్పుడు పౌలు గారిని దేవుడు దర్శించాడా లేదా? అవునా? పౌలా పౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎవరమయ్యా నువ్వు? నిన్ను హింసించడం ఏంటన్నా? నువ్వు హింసిస్తున్న నజరేయునకు యేసు అన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆధారం ఉందా? యేసయ్యను చూసాడా? అందుకే అన్నాడు, ఆ దినమున 500 మంది పైనే శిష్యులు, అలాగే ఏ యోగ్యత లేదు, అర్హత లేదు, నాకు కూడా కనిపించాడు దేవుడు అన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడవచ్చు. యేసు ప్రభువు తిరిగి లేచాడన్నాడు. ఈ రోజు కూడా దేవుడు మనకు కనిపిస్తున్నాడా లేదా? మనతో మాట్లాడుతున్నాడా లేదా? అవునా? కానీ ఎదురుకుండా కనబడుతున్నాడా? దర్శనముగా, వాక్యముగా, ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. అవునా? ఆత్మీయుల ద్వారా మాట్లాడుతున్నారు, వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. అవునండి? ఆయన సజీవుడు, యుగ యుగముల వరకు ఆదరణకర్తను పంపిస్తా మిమ్మల్ని ఆదరించడానికి. ఆయన శుభము కలగడమే కాదు, విజయాన్ని ఇవ్వడమే కాదు, అభయాన్ని ఇవ్వడమే కాదు, అధికారాన్ని పొందుకోవడమే కాదు, ఆదరణకర్త అంటే ఓదార్చడానికి కూడా పంపించాడు. ఆయన అంతా తండ్రి యొక్క బాధ్యతగా. అవునా? ఎంత ప్రేమ అండి యేసయ్యకి. అవునా? అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, ఈయన మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితురో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన. ఆమేన్. థ్యాంక్ యూ. వాగ్దానం ఇచ్చాడు దేవుడు. యుగ సమాప్తి అంటే ప్రపంచమంతా ముగిసేంత వరకు కూడా సదాకాలం, ఈ కాలం కాదు, ఆ కాలం కాదు, అన్ని కాలాల్లో సదాకాలం మీకు తోడు ఉంటానన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. వాగ్దానం ఇచ్చిన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, విజయాన్ని పొందిన దేవుడు, అభయాన్ని ఇచ్చిన దేవుడు, అధికారాన్ని ఇచ్చిన దేవుడు, మనందరికీ దేవుడు అభయాన్ని అనుగ్రహించాడా లేదా? అన్నిటి మీద విజయం ఇచ్చి ఏం చేస్తున్నాడు? సదాకాలం మీతో తోడై ఉంటానన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం, ఆయన మరణించి తిరిగి లేవడం వలన శుభాలు కలగజేయడమే కాకుండా దేవుడు వాగ్దానాలు కూడా కలగజేస్తున్నాడు. ఆమేన్. పునరుద్ధారుడైన యేసయ్య. ఇరవై 24వ అధ్యాయం 50వ వచనము, ఆయన బెతానియ వరకు వారిని తీసుకుపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆహారం అన్నట్టు అయిపోయాడు. ఆమేన్. థ్యాంక్ యూ. వారు ఆయనకు నమస్కారం చేసి మహదానందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళెను. ఎడతెగక దేవాలయం నుండి దేవుడి స్తోత్రం చేయుదురు. చేశారా లేదా మీరు? ఆయన్ని ఎదుర్కోవడం వలన, ఆయన పునరుద్ధరణ అవ్వడం వలన ఏం కలిగిందంట? వీళ్ళకి మహదానందం కలిగిందంట. మరి మీ సంతోషం ఉందా లేదా? రాతి సమాధిని గెలిచిన యేసును లేచాడు ఈరోజు. జై జై జై.
ఆనందం, మహదానందం వచ్చిందంట వాళ్ళకి. అందరూ ఎడతెగగా స్తోత్రాలు చెల్లించారంట. దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నారండి ఈరోజు లేచినందుకు. ఒక్క నిమిషం చేద్దామండి. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, పాతాళిక వేలాది కోట్ల స్తోత్రం, 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 స్తోత్రం. మా కొరకు తిరిగి మరణించి అయా తిరిగి లేచిన దేవుడు, స్తోత్రం, 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 స్తోత్రం. క్రీస్తు నామమున వేడుతాం తండ్రి, ఆమేన్. దేవుడు తిరిగి లేచినందుకు స్తోత్రాలు చెల్లించాలి. మహదానందం కలిగిద్ది అనమాట ఆయన ఎదుర్కొంటే. పునరుద్ధానంలో మీ అందరికీ శుభవచనాలు కలుగును గాక. అలాగే యోహాను సువార్త 20:19. యోహాను సువార్త 20:19. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక. చూసారండి ఎన్ని ఆశీర్వాదాలు. ఆనందాన్ని ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, అవునా? అలాగే అభయాన్ని ఇచ్చాడు, వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆత్మను నిలిపాడు మన కోసం, ఆదరణకర్తను పంపించాడు. అయితే ఏమన్నాడు? సమాధానము కలుగును గాక అన్నాడు దేవుడు. ఆయన తిరిగి లేవడం వల్ల ఏమొచ్చింది మనకి? సమాధానం, అవునా? సమాధానం లేక ఎంతమంది నశించిపోతున్నారండి. ఎంతమంది కుటుంబ కలహాలు, ఎంతమంది కోర్టులకు ఎక్కుతున్నారు, ఎంతమంది గొడవలు, కలహాలు, విడాకుల దాకా వెళ్ళారు, విడాకులు కూడా తీసుకున్నారు, అవునా? సమాధానం లేక అన్నదమ్ముల మధ్య, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్య, ఎవరి మధ్యన సమాధానం లేదు. ఈ రోజుల్లో శాంతి లేదు, సమాధానం లేకపోవడం వల్ల ఆనందం ఉండదు. అందుకే హత్యలు జరుగుతున్నాయి, అవునా? అందుకనే దేవుడు తిరిగి లేవడం వలన సమాధానం ఇచ్చాడు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సమాధానం కలిగిన గాక అని చెప్పుడు. అలాగే ఆయన ఇలాగ చెప్పి తన చేతులు పక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించరు. ఏం కలిగిందండి? సంతోషం కలిగింది. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగా. సంతోషం వచ్చింది. అయినా సరే మీకు సమాధానం కలుగునుగా అన్నాడు దేవుడు. చూసారా ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఇక్కడ చక్కగా సమాధానం కలుగునుగాక అన్నాడు, సంతోషము కలుగునుగాక అన్నాడు దేవుడు. చక్కగా ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తున్న దేవుడు. చూసారా? అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన వారి ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పిను. ఆయన ఈ మాట విని వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందురను. మీరు ఎవరి పాపాలు క్షమించుదురో వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండే నిద్రో అవి నిలిచి ఉండనని వారు చెప్పారు. చూసారా? పాపాలు, శాపాలను, వాటన్నిటిని కూడా ఎవరికి ఇచ్చాడు? జయించడానికి. తాను జయించి తను ఎంచుకున్న వారిని, అభిషేకించిన వారిని, వారికి అధికారం ఇచ్చాడు దేవుడు. అవునా? ఆమేన్. పరిశుద్ధ. థ్యాంక్ యూ జీసస్. అయితే ఇక్కడ 12 మందిలో ఒక్కడైనా తోమా వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసితిమి అని చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా మేలు ఆ మేకుల గుర్తులో పెట్టి చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కానీ నేను నమ్మను అన్నాడు.
8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా కూడినప్పుడు తలుపులు మోయగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి ఉండి మళ్ళీ సమాధానం కలుగుగాక అన్నాడు దేవుడు. చూసారా? ఆమేన్. థ్యాంక్ యూ. సమాధానం కలుగును గాక అన్నాడు ప్రభువారు. అవునండి. సంకోచించారు తోమా గారు. మీరైతే ఏదో నమ్మేశారు, దేవుడిని చూసి యేసయ్యని చూసి సంతోషించేశారు, సమాధానం కలుగు అన్నాడు. నేను అలా కాదు, ఆ మేకులు కొట్టిన చెయ్యిని చూడమంట, ఆ పక్కన పల్లి బోట్లో నేను చెయ్యి చూసి పక్క పెడతా, ఏలు పెట్టి ఆ మేకులు ఉన్నాయో చూస్తా అన్నాడు. అవునా? అయితే యేసయ్య ఇచ్చాడు. ఫస్ట్ ఏమన్నాడు? సమాధానం కలుగును గాక అన్నాడు. ఆమేన్. మీ అందరు కూడా సమాధానం కలుగును గాక. వద్దా? కావాలా? ఆమేన్ అంటారా గట్టిగా? సమాధానం కలుగును గాక. ఆమేన్. తర్వాత తోమా చూచి నీ వేలు ఇటు చూచి నా చేతులు చూడము, నీ చెయ్య చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసే ఉండమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా యేసు, నీవు నన్ను చూచిది నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పిరు. మరియు అనేకులు ఇతర సూచక్రియలు యేసు తన శిష్యులు ఎదురు చేసిన ఈ గ్రంథము అందులో లాయబడలేదు, కానీ యేసు దేవుడి కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లుగా నమ్మి ఆయన నామమందు జీవం పొందును గాక. ఆమేన్. ఇంకా చాలా అద్భుతాలు చేశాడండి దేవుడు. ఆ 40 దినాలు ఆ శిష్యులతో మాట్లాడుతూ ఎమ్మాయి అనే గ్రామంలో వెళ్ళిన తర్వాత ఒక 2 మనుషులు ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. అవి వెళ్తున్నప్పుడు దారి మార్గమధ్యంలో వాళ్ళిద్దరి మధ్యన ముగ్గురు 3వ వ్యక్తిగా వచ్చి, అయ్యో పలానా యేసుని ఇలాగా చంపేశారయ్యా, సిలువుకేశారయ్యా, ఎంత దారుణం చేశారయ్యా అని చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు యేసయ్య వాళ్ళ మధ్యలో ఉండి వారితో మాట్లాడారు. వారు గమనించలేకపోయారు. అయితే వారితో పాటు వాళ్ళు ఇంటికి రమ్మన్నారు. బాధపడ్డారు. బాధపడినప్పుడు యేసు ప్రభు వారు వారితో పాటు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఎప్పుడైతే ఒక రొట్టెని విడిచి వాళ్ళు ప్రార్థన చేయగానే వారు పెట్టగానే వారి కనులు తెరవబడ్డాయి. కనులు తెరవబడి, అమ్మో నజరేయుడు యేసు ఇక్కడ ఉన్నాడు అంటే పునరుద్ధరణ తెలుసుకున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. వారి కనులు తెరవబడ్డాయి. యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయ్యడం వల్ల మనం మూసిపోయిన కళ్ళని తెరిపిస్తున్నాడు ఆత్మీయంగా దేవుడు. ఈ పునరుద్ధానము వాగ్దానం, ఈ పునరుద్ధానము సమాధానం, ఈ పునరుద్ధానము విజయము, ఈ పునరుద్ధానము సంతోషము, ఈ పునరుద్ధానము మనకు ఆనందము. ఈ పునరుద్ధానం అనేది ఏంటిదంటే మన ఆత్మీయ కనులు తెరిపించే పునరుద్ధానము. అలాగే శిష్యులు కూడా మళ్ళీ తర్వాత యేసయ్య వచ్చి మాట్లాడిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా ఎవరి పనులు చేసుకుంటారు. ఎవరి పనులు? చేపలు పట్టుకోవడం ఇలాగ మళ్ళీ మామూలు అయిపోయాయి. అయితే నడి వద్దకు వెళ్ళి అప్పుడు యేసు ప్రభు వారు మరి పేతురు గారితో వీళ్ళందరితో మాట్లాడి, అప్పుడు మీ దగ్గర తినడానికి ఏదైనా ఆహారం ఉందా, దాన్ని తీసివ్వండి అని చెప్పి, అప్పుడు ఒక చేప ఉందనగానే దాన్ని తీసుకొని యేసయ్య ప్రార్థన చేసి దాన్ని మీరు తినుడి అని చెప్పి వాళ్ళందరికి ఇచ్చారు. ఆయన కూడా తిన్నాడు. తినిన తర్వాత ఆయన కనులు తెరవబడి అప్పుడు ఆత్మీయంగా గ్రహించారనమాట. అప్పుడు యేసు ప్రభు నిజంగా లేచాడని నమ్మారు. చూసారా? మన శిష్యుల కళ్ళు తెరిపించాడు. అలాగే 2 ఎమ్మాయి అనే గ్రామంలో 2 వ్యక్తులు కళ్ళు తెరిపించాడు. అలాగే మగ్దలేని మరి ఇతర స్త్రీలు కూడా అక్కడ సమాధి వద్దకు వెళ్తున్నప్పుడు వాళ్ళకు కూడా కనిపించాడు దేవుడు. అలాగే ఆహ్వానం అయిపోతున్నప్పుడు 500 మందికి పైగా, ఆ తర్వాత 3000 మంది పైన వాళ్ళందరూ బాప్తిసం పొందారు. ఆ తర్వాత ఏమండి స్టెఫను చూశాడు. ఆ తర్వాత పౌలు గారు చూశారు. ఒక అవునా? యేసు ప్రభువాడు పునరుద్ధరుడు. ఆయన ఇక్కడ లేడు, సమాధిని గెలిచాడు. ఆ సమాధి ఖాళీగా ఉంది. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ యేసు. సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు. యేసయ్య
తాను గెలవడమే కాదు, తాను మృత్యువుని ఎదిరించడమే కాదు, మనందరికీ శుభవచనాలని ఆశీర్వాదాలు కూడా దేవుడు దయచేయను కాక. ఆమేన్. ఆశీర్వాదాలు వాళ్ళందరూ చేతులెత్తి శిష్యులందరూ దీవించాడు. మీరందరూ ఆశీర్వదించబడును కాక. ఆమేన్. శుభవచనాలు పలికాడు దేవుడు, ఆశీర్వదించాడు, విజయాన్ని ఇచ్చాడు, అభయాన్ని ఇచ్చాడు, వాగ్దానాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, మహదానందాన్ని ఇచ్చాడు, ఆత్మీయ కనులు తెరవబాటు కూడా మార్గం చూపించాడు దేవుడు. యేసుక్రీస్తు వారు ఇంకా దేవుడు నిజ దేవుడు అని తెలియకుండా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా కనులు తెరవబట్టుకు యేసయ్య ఏం చేస్తున్నాడంటే పునరుద్ధానమయ్యాడు. అందుకనే మనం ప్రకటించుచున్న దేవుడు ఎవరండి? పునరుద్ధానుడైన దేవుడు. ఆయన మరణము బంధించలేదు ఆయన్ని. అవునా? మనం ప్రకటిస్తున్న దేవుడు మరణాన్ని బంధించలా, ఆయన చచ్చిపోలా. మనం ప్రకటిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్న దేవుడు. నా ద్వారానే తప్ప ఎవరి ద్వారాను పరలోక రాజ్యానికి ప్రవేశం లేదన్న దేవుడు. ఆయన మార్గం అయ్యాడు, ఆయనే సత్యమయ్యాడు, ఆయనే జీవం అయ్యాడు. మనం సేవిస్తున్న దేవుడు రాత్రిని గెలిచాడు, సంఖ్యలు గెలిచాడు, మనుషుల హృదయాన్ని గెలిచిన దేవుడు, అందరిని దీవించి ఆస్వాదించిన దేవుడు, సంతోషపరిచిన దేవుడు, దీవించిన దేవుడు, శుభవచనాలను పలికిన దేవుడు మనం సేవిస్తున్న దేవుడు. ఆయన ఇక్కడ లేడు, గెలిచాడు సమాధిని. సమాధి ఖాళీగా ఉంది. ఆమేన్. థ్యాంక్ యూ. సజీవుడు, పునరుద్ధారుడు. ఆయన ఎవరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతామండి. ఆయన ఎవరు? దేవుని కృప మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియ కుమారుడని తన రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధులకు క్షమాపణ కలుగు ఉన్నది. ఆమేన్. ఆయన పునరుద్ధరణ అవడం వల్ల దేనికండి? అపరాధులకి క్షమాపణ కలుగుతుంది. మనం చేసిన తప్పులకి క్షమాపణ కలుగుతుంది ఆయన రక్తము వలనే. అందుకే ఆయన విమోచనము కలగజేసేవాడు. ఆయన విమోచకుడు. యేసు ప్రభువారు ఎవరండి? విమోచకుడు. అలాగే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఎవరు? ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకు, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రం సింహము 7 ముద్రలు తీసి ఆ గంధము విప్పుటికై జయము పొందినని నాతో చెప్పిన. ఆమేన్. ఆమేన్. ఏంటిదంట? మరియు సింహాసనం 4 జీవులు పెద్దలకు మధ్యన వధింపబడి ఉన్నట్లు గొర్రె పిల్ల నిలిచి ఉన్నట్టు చూచితిని. ఆ గొర్రె పిల్ల 7 కొమ్ములు 7 కన్నులను, ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడై కుడి చేతుల గంధము తీసుకున్నాడు. ఆ తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వేణుల ధూప ద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్ర పట్టుకొని ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్ర పరిశుద్ధ ప్రార్థనను ఆ ముద్రలు విప్పాడు దేవుడు. ఆ యోగ్యుడు ఆయన. ఆ ధర్మశాస్త్రం యొక్క అక్కడ గ్రంథం ఉందంట. ఆ గ్రంథానికి 7 ముద్రలు వేయబడ్డాయి. ఆ అధికారము కలిగిన వాడు ఆయనే, ఆ శక్తి కలిగిన వాడు ఆయనే, ఆ బలము కలిగిన వాడు ఆయనే. జయము పొంది ఉన్నాడు. 7 కనులు 7 ఆత్మలు కలిగిన వాడు. ఆ భూమి అంతగా ప్రచారం చేసిన దేవుడు తన సువార్తను. నిర్దోషమైన గొర్రె పిల్ల ఆయన. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఆయన ఎవరండి? జయించిన జయవీరుడు, సమాధిని జయించిన దేవుడు, రాత్రిని పొర్లించిన దేవుడు. ఆయన మరణం కూడా ఆపలేకపోయిందండి. ఆయన మరణం కూడా ఆపలేకపోయింది. చరిత్రను తిరగరాశాడంతే, నిబంధన తిరగరాశాడంతే, మన కోసం ప్రణాళికలన్నీ కూడా తిరగరాశాడంతే, మన జీవితాలు కూడా విధురాత్రులు కూడా తిరగరాసే దేవుడు అండి. ఆయన ఎవరు? విమోచకుడు, అపరాధాలు క్షమించేవాడు, తప్పులు క్షమించేవాడు, అధికారం పొందాడు, జయిస్తున్నాడు. ఎవరు చేయలేదు కూడా విధిని కూడా విధిరాత్రులు కూడా తిరిగి రాసే దేవుడు. ఆయన జయించిన దేవుడు అండి.
ఇంకెవరు? రోమీయులకు రాసిన పత్రిక 8:35. రోమీయులకు రాసిన పత్రిక రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి మన ఎడబాపు ఎవరు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనైనా, ఉపద్రవమైనా మన ఎడబాపు వారు ఎవరైనా ఉన్నారా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్న వారు, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. అయితే మనల్ని ప్రేమించిన వాడి ద్వారా మనం వాటన్నిటిలో అత్యధికముగా విజయము పొందుతున్నాము. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానమైన, ఉన్నమైన, రాబోవైన, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృజించబడిన ఏదైనా సరే మన ఏ ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్మమందుని ప్రేమ నుండి మనం ఎడబాపు వారు ఎవరైనా ఉన్నారా? రూఢిగా నమ్ముతున్నాను. ఆయన ఎవరంటండి? జయాన్ని అనుగ్రహిస్తున్నా దేవుడు, జయాన్ని అనుగ్రహిస్తున్నా దేవుడు. అలా ఫిలిప్పీ రాసిన పత్రిక 2:9. ఫిలిప్పీ 2:9. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగినట్టు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుడి మహిమాత్మై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడైన ఆయనను అధికముగా హెచ్చించాడు. ప్రతి నామము పైగా ఆయన నామం అనుగ్రహించాడు. ఆమేన్. థ్యాంక్ యూ. అన్ని నామముల కన్నా పై నామం సర్వాధికారము కలిగిన దేవుడండి. ఎవరు? యేసుక్రీస్తు వారు. విమోచకుడు, నా విమోచకుడు యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరండి? జయించిన వాడు, 7 ముద్రలు విడదీసే శక్తి గల దేవుడు, శక్తిమంతుడు ఆయన. ఆయన ఇంకెవరు? మన ఆత్మలకు మధ్యవర్తి అండి. ఆయన మనకి సమాధానం చెప్పే దేవుడు అండి. మన కోసం ప్రార్థన చేసే దేవుడు అండి. మన కోసం పరమందున ఆయన మన కోసం మొరపెడుతున్నాడు. అనేక ఆత్మలు రక్షించబడాలి, అందరు మారుమోసు పొందాలి. ఆయన రేకడ సమయంలో మనం ఎత్తపడాలని, మన శ్రమల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, కరువుల్లో కూడా ఆయన మనం రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రధాన యాజకుడు అండి ఆయన. అవునా? సర్వాధికారి అండి ఆయన. అలాగే 1 కొరింథీయులు 15:42-50 1 కొరింథీయులు రాసిన పత్రిక 15 42. మృతుల పునరుద్ధరణ అలాగే శరీరం అక్షయమైనది విత్తపడి, క్షయమైనది విత్తపడి, అక్షయమైనది లేపబడును. గణహీనం అనేది విత్తపడి మహిమ కలది లేపబడును. బలహీనమైనది విత్తపడి బలమైనది లేపబడిను. మొదటిగా ఆదాము అవ్వ ఎలా చేయబడ్డారని? ఆదాము మట్టి ద్వారా. అవునా? దేవుడు జీవాత్మని నాసికా రంధ్రాలు వదలడం వల్ల జీవవాయువు కలిగి ఆయన ఏమయ్యాడు? జీవాత్మ, శ్రమించండి, జీవాత్మ కలిగి ఆయన జన్మించాడు. అవునా? మట్టి ద్వారానే. అలాగే అవ్వని ఎలా చేశాడు? పక్కటెముక మాంసాన్ని తీసుకొని చేశాడు, నారి. అయితే మీరేం చేశారు? దేవుడు తినదన్న పండుని తినడం వల్ల మరణాన్ని పొందుకున్నాం. అప్పటి వరకు జీవమే ఉంది, కానీ మరణాన్ని పొందుకున్నాం. ఇది ఎలాంటిది? ప్రకృతి సంబంధమైన మరణం. జీవం అనేది దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. అయితే ఈ మరణాన్ని అందరూ పొందేశారు. ఆదాం వలన, అవ్వ వలన అందరూ మరణిస్తున్నారు. అయితే జీవాన్ని కలగజేయాలి దేవుడు. అంటే ఏం చేయాలి? విత్తబడింది విత్తనం అంటే అది మరణించాలి. అది మరణించిన తర్వాత, అది కుళ్ళిపోయిన తర్వాత దానిలో నుంచి ఒక మొక్క అనేది కొత్తగా చిగురునొచ్చింది. అవునా? విత్తనం అనేది ఎప్పుడైనా చంపబడినప్పుడే అది తిరిగి మొలిచింది. అవునా? ఒక మొదటిగా మనం చూసినట్టయితే ఒక పుష్పం అనేది పూసింది, ఆ తర్వాత అది కాయగా మారింది. ఆ కాయగా మారిన తర్వాత పండు అయింది. పండు అయిన తర్వాత ఏమైంది? ఆ పండుని మనం తినేసి విత్తనం పడేస్తాం బయట. అవునా? పడవేయబడింది, ఆ విత్తనం తొక్కివేయబడింది, నలిపివేయబడింది, భూమిలో పడవేయబడింది. భూమిలో పడేసిన తర్వాత అది మరణించి కుళ్ళిపోయిన తర్వాత
ఇది క్షయమైనది. ఇది అంటే నశించిపోయే విత్తనం నశించిపోద్ది, కానీ మరణించిన తర్వాత తిరిగి కొత్త మొక్కగా జన్మిస్తుంది అదే చెట్టు. అవునా? ఎక్కడ కాయ, ఎక్కడ పండు, ఎక్కడ విత్తనం, అది తిరిగి మళ్ళీ ఇంకో చెట్టుని ఏర్పరుస్తుంది. ఎన్ని విత్తనాలు అంటే అన్ని చెట్లు, కానీ ఒక చెట్టు నుంచే వచ్చింది అనేక కాయలు. అవునా? అలాగే యేసుక్రీస్తు వారు కూడా తాను మరణించడం వలనే క్షయమైనది మనుషుడి మరణం తీసుకొచ్చేసాడు ఈ లోకంలో. ఈ లోకంలో ఏం తెచ్చామంటే మనం మరణం తెచ్చేసాం. అసూయలు, దేశాలు, కలహాలు, మత్సరాలు, క్రోధములు, హిమతములు ఇవన్నీ తెచ్చేసాం మనం. సాతాను కూడా యొక్క లక్షణాలు. దాన్ని తేడం వలన మరణం వచ్చేసింది ఈ లోకంలో మనకు కూడా. అయితే దేవుడు ఏం తెచ్చాడు? జీవాన్ని తెచ్చాడు. ఎలాగా? తాను మరణించి, తన అక్షయమైన వాడు, నిత్యుడకు తండ్రి, తనకి మరణమే లేదు. అందుకని తను మరణించి తిరిగి లేచి తనతో పాటు మనల్ని కూడా జీవింపచేస్తున్న దేవుడు. అందుకే తాను మరణించాడు, తిరిగి లేచాడు. ఇదే పునరుద్ధానం అండి. ఆమె థ్యాంక్ యూ. మీ అందరికి శుభములు కలుగును గాక, మీ అందరికి సమాధానం కలుగును గాక, మీ అందరికి సంతోషం కలుగును గాక, మీ అందరికి దీవెన ఆశీర్వాదం కలుగును గాక, మీ గృహాలు దీవించబడును గాక, మీ వ్యాపారాలు దీవించబడును గాక, మీ అందరికి సమాధానం కలిగి ఆరోగ్యాలు కలుగును గాక. యేసు క్రీస్తు నామములో దీవించి ఆశీర్వదించబడును గాక. మీ అందరూ ఆత్మీయంగా ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా. అయ్యా, ఏం తెచ్చావంటే నువ్వు శుభాన్ని తెచ్చావుదేవా, అభయాన్ని తెచ్చావుదేవా, ధైర్యాన్ని తెచ్చావుదేవా, చింతలు కూడా తీసేసావయ్యా, బాధలు కూడా తీసేసేదేవా. పునరుద్ధానుడై మరణాన్ని గెలిచావు, బండను గెలిచావు, ఆయా మేకులు గెలిచావు, సిలువుని గెలిచావు, ముళ్ళ కిరీటాన్ని గెలిచావు, శ్రమను గెలిచావు, ఇబ్బందులు గెలిచావు, బాధలు గెలిచావు, ఉమ్మి వేయుడు అవమానించడం గెలిచావు. అయా, నిన్ను అపహసించారైనా గెలిచావు, దాన్ని కూడా తీర్పును కూడా గెలిచావు దేవా, సర్వాన్ని గెలిచావు దేవా. రక్త చెమట దారగా మారుతున్నా కూడా ప్రార్థన కూడా విడవలేదయ్యా. ఎంత శోధన, ఎంత శ్రమ, ఎంత బాధ. నాన్న వారే శిష్యులే అందరు విరిచేశారు. ఎందుకు యేసుని అలా చేస్తారని ఒక్కరు కూడా మాట్లాడలేదు. మీ ద్వారా స్వస్థతలు పొందారు, మీ ద్వారా అధికారాలు పొందారు, మీ ద్వారా సంతోషాలు పొందారు. వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా అడగలేదయ్యా. అయినా సరే నువ్వు వాటన్నిటిని కూడా జయించిన దేవుడువయ్యా, జయవీరుడయ్యా. 3వ దినమున సమాధి గెలిచిన దేవుడువయ్యా. శుభము కలుగునగా కానీ శుభాలు ఇచ్చేదేవా, సమాధానం కలిగిన సమాధానం ఇచ్చావు, వాగ్దాన ఆత్మలు ఇచ్చావుదేవా. సదాకాలము సర్వయుగముల వరకు నీతో తోడై ఉంటారన్న దేవుడువయ్యా. అలాగే మాకు తోడు దయచేయి, మాకు శుభములు దయచేయి, మాకు ఆశీర్వాదం దయచేయి, మాకు అభయాన్ని దయచేయి, మాకు వాగ్దానం దయచేయి, మాకు అధికారాలు దయచేయి. అయ్యా, నీ నామములో అయ్యా సర్వ లోకానికి సువార్త ప్రకటించే భాగ్యాన్ని దయచేయి. అనేకులు మారు మనసు పొంది నీ వైపు నడిపించబడ్డ మార్గం దయచేయి. అయ్యా, నీ యొక్క పునరుద్ధానం యొక్క శుభవచనాలు మా అందరికీ మా జీవితాల్లో కలుగును గాక. ఆనంద సంతోషాలతో నింపును గాక, మహదానందంతో నింపును గాక. ఆమేన్. నజరేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున తండ్రి, నీ నామ పరిశుద్ధ గాక, నీ రాజ్యం మాకు వచ్చి గాక, నీ చిత్త పరలోకం భూమి మీద కూడా నెరవేరదు గాక. మా అర్థం మాకు దయచేయడం, మా అవసరం మేము క్షమించిన ప్రకారం మా రుణం కూడా క్షమించుదేవా. నిశ్చ యొక్క సోదరు పడిపోకుండా తప్పించుదేవా. రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావాలు సమస్తము నీకే చెల్లును గాక. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. బలేసు మహారాజ్ యేసు ప్రభువారి దావీదు కుమారుడికి సిలువను గెలిచిన దేవుడికి, ముళ్ళ కిరీటం గెలిచిన దేవుడికి, మేకలు గెలిచిన దేవుడికి, మరణాన్ని గెలిచిన దేవుడికి, విజయాన్ని ఇస్తున్న దేవుడికి, జయాన్ని ఇస్తున్న దేవుడికి, అభయాన్ని ఇస్తున్న దేవుడికి, సంతోషాన్ని ఇస్తున్న దేవుడికి, సమాధి గెలిచిన దేవుడికి, రాత్రి సమాధిని గెలిచిన దేవుడికి, తిరిగి లేచిన దేవుడికి, మృత్యుంజయుడికి, మృత్యుంజయుడికి, విమోచకుడికి, విమోచకుడికి, సర్వాధికారికి, సర్వాధికారికి, క్రీస్తు
సైన్య సావాస సంఘానికి మీ అందరికి ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరి ఆత్మలో వర్ధిల్లును గాక, శుభములు కలుగును గాక. మీ చేతి పనులు, మీ ఆరోగ్య విషయంలోని, మీ వ్యాపార విషయంలోని, మీ కుటుంబ విషయంలోని సర్వ యుగముల వరకు శుభములు కలుగును గాక, సమాధానము కలుగును గాక, ఆశీర్వాదం పొందుగును గాక, ఆత్మ యందు వర్ధిల్లును గాక. ఆమేన్ ఆమేన్. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. పునరుద్ధారాధన మీ ముగిసిందండి. మీ అందరికి వందనాలు. హ్యాపీ ఈస్టర్ అందరికి. హ్యాపీ ఈస్టర్.